వర్షాకాలం మొదలై నెల రోజులు దాటిపోయింది. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం వర్షాలు రైతులను పూర్తిగా నిరాశపరిచాయి. ప్రతి ఏడాది ఈ సమయానికి పచ్చగా కలకల్లాడాల్సిన పొలాలు ఇప్పుడు ఎండిన నేలతో కనిపిస్తున్నాయి. నారుమడులు సిద్ధంగా ఉంటాయి, విత్తనాలు కొనుగోలు చేశారు. కానీ ఒక్క వర్షం లేకపోవడంతో రైతుల కలలు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. అసలు ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితమే ఎంతో ఆశతో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో నారుమడులు పోశారు. ఈసారి వర్షాలు బాగానే పడతాయి, పంట కూడా బాగుంటుందనే నమ్మకంతో అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. కానీ ప్రకృతి మాత్రం రైతుల ఆశలను నిలబెట్టలేకపోయింది. గత 15 రోజులుగా సరైన వర్షం లేకపోవడంతో నారుమడులు ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల నాట్లు వేయటానికి సిద్ధంగా ఉన్న పొలాల్లో నీరు లేక రైతులు చేతులెత్తేశారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే మొలకెత్తిన పంట కూడా తీవ్ర ఎండవేడికి వాడిపోతుంది. విత్తిన విత్తనాలు పలుచగా మొలకెత్తాయి. నేలలో తేమ లేక ఆ చిన్న మొక్కలు రోజు రోజుకు ఎండిపోతున్నాయి. ఇప్పుడు రైతుల ముందున్న ప్రశ్న ఒక్కటే, మళ్ళీ విత్తనాలు వెయ్యాలా లేక ఈ పంటను వదులుకోవాలా? ఒకసారి కాదు, రెండోసారి కూడా విత్తనాలు కొనాలంటే మరోసారి అప్పు చేయాల్సిందే. అదే రైతుల పెద్ద ఆందోళనగా మారింది. ఇక వరి రైతుల పరిస్థితి మరింత విషాదంగా ఉంది. ఎంతో జాగ్రత్తగా పెంచిన నారుమడులు ఇప్పుడు ముదిరిపోతున్నాయి. సాధారణంగా సరైన సమయంలో నాట్లు వేయాలి, కానీ పొలాల్లో నీరు లేక నాట్లు వేయలేకపోతున్నారు. రోజులు గడిచే కొద్దీ నారుమడులు పనికిరాని స్థితికి చేరుకుంటున్నాయి. ఒకవేళ ఆలస్యంగా నాట్లు వేసినా దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరు బావులు ఉన్న రైతులు కూడా సంతోషంగా లేరు. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా భారీగా తగ్గిపోయాయి. బోర్లు ఉన్నా నీరు రావటం లేదు. కొంతమంది రైతులు స్ప్రింక్లర్లు, రైన్ పైపుల ద్వారా పంటను కాపాడే ప్రయత్నమూ చేసుకుంటున్నారు. కానీ అది కూడా ఎంతకాలం సాధ్యం? విద్యుత్ ఖర్చు, డీజిల్ ఖర్చు, నీటి కొరత ఇవన్నీ రైతులపై మరింత భారం పెడుతున్నాయి. ఇక బోరు లేని చిన్న సన్నకారు రైతుల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. వారు పూర్తిగా వర్షంపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు వర్షం రాకపోవడంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అయితే రైతులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటలకు అందిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్కు ₹1000 ఖర్చు చేస్తున్నారు. కానీ ఒక్క గంటలోనే ఆ నీరు ఆవిరైపోతుంది. మళ్ళీ మరో ట్యాంకర్ తెప్పించాల్సి వస్తుంది. ఇలా పంటను కాపాడుకోవాలా లేక అప్పులు తగ్గించుకోవాలనే సందిగ్ధంలో రైతులున్నారు. కొందరు రైతులు ఇప్పటికే ఇంకా ఖర్చు పెట్టి ప్రయోజనం ఏముంటుంది అంటూ పంటను వదిలేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశారు. కొందరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. మరికొందరు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేశారు. ఇప్పుడు పంట చేతికి రాకపోతే పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా అప్పుల ఊపిలోనే మిగిలిపోతామేమో అనే భయం రైతుల కుటుంబాలను వెంటాడుతుంది. రైతుల ముఖాల్లో కనిపిస్తున్న ఆందోళన మాటల్లో చెప్పలేనిది. ఇక ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి కనిపిస్తోంది. వర్షాలు రావాలని రైతులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. గంగా జలాలతో జలాభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వర్షం కోసం సాంప్రదాయ పండుగలు కూడా జరుపుకుంటున్నారు. శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా చివరికి రైతు జీవితం ఇప్పటికీ ఆకాశం వైపు చూసే పరిస్థితిలోనే ఉందని ఈ దృశ్యాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కామారెడ్డి జిల్లా వాతావరణ పరిస్థితులు చూస్తే రైతుల ఆందోళన ఎంతకు పెరిగిపోతుందో అర్థమవుతుంది. ఈ సీజన్లో జిల్లాలో సాధారణంగా 230.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 172.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే దాదాపు 25% వర్షాభావం ఉంది. వాతావరణ శాఖ ఈ పరిస్థితిని డెఫిషియెంట్గా పేర్కొంది. ఇది సాధారణ విషయం కాదు, వ్యవసాయంపై నేరుగా ప్రభావం చూపే స్థాయి కొరత అనేది పేర్కొంది. మండలాల వారీగా పరిశీలిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తోంది. బిక్నూర్ మండలంలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణ స్థాయికి దగ్గరగా వర్షాలు కురిశాయి. కానీ మద్నూర్, పెద్దకొట్పగల్, పిట్కుంద, బాన్సువాడ, పింట్లం, నిజాం సాగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, గంధారి, తాడ్వాయి, రాజంపేట, మాచారెడ్డి, బీబీపేట, డొంగ్లీ, మొహమ్మద్ నగర్ వంటి అనేక మండలాల్లో వర్షపాతం తీవ్రంగా తగ్గిపోయింది. ముఖ్యంగా నాగిరెడ్డిపేటలో దాదాపు 61% వర్షాభావం నమోదవటం ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలోని 25 మండలాల్లో ఒక్కచోట కూడా అవసరమైన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. ఉష్ణోగ్రతలు కూడా రైతుల
రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 35.9 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. నేలలో తేమ లేకపోవడంతో ఈ ఎండ నేరుగా పంటలపై ప్రభావం చూపెడుతుంది. మొలకెత్తిన మొక్కలు నిలబడలేక వాడిపోతున్నాయి. ప్రతిరోజు వర్షం కోసం ఎదురు చూసే రైతులకు ఎండ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు రైతులు ఒక్కటే కోరుకుంటున్నారు, సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు బతకాలి, మా కష్టం వృధా కాకూడదు అని. ఎందుకంటే పంట నష్టపోతే నష్టపోయేది ఒక్క రైతు మాత్రమే కాదు, ఆ ప్రభావం మార్కెట్పై పడుతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తిపై పడుతుంది, చివరికి ప్రతి కుటుంబం పైన పడుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని మాట మరోసారి గుర్తుకు వస్తుంది. మరి రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయా? రైతులు ఆశలు నెరవేరుతాయా? లేక ఖరీఫ్ సీజన్ కూడా తీవ్ర నష్టాలతో ముగుస్తుందా? ఇప్పుడు కామారెడ్డి రైతులే కాదు, మొత్తం తెలంగాణ రైతాంగం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తోంది. వరుణుడు కరుణిస్తేనే పొలాలు మళ్ళీ పచ్చదనాన్ని సంతరించుకుంటాయి, లేదంటే రైతుల కన్నీటి కథ మరింత విషాదంగా మారే ప్రమాదమూ ఉంది.